Hi Math Magnates, hope you all doing great. Thank you for all your likes, shares and subscriptions. మనం ఇంతవరకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో 10 వీడియోస్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇది 11th వీడియో వర్డ్స్ డిస్పాచ్ ఇన్ 1854. ఇంతవరకు చెప్పిన వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడ్డాయి, చెక్ చేసుకోండి. నోట్స్ అంతా ఇంగ్లీష్లో ఉన్నా సరే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల బోత్ మీడియంస్కి కూడా ఇది యూజ్ అవుతూ ఉంటుంది. వుడ్స్ డిస్పాచ్ 1854. చార్లెస్ వుడ్స్నే చార్లెస్ వుడ్ అని పిలుస్తాం. ఇతను ప్రెసిడెంట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ఈఐసి, ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రెసిడెంట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఈఐసి అని చెప్తూ ఉంటాం. ఇట్ ఈజ్ నోన్ మాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. మనం ఈ వుడ్స్ డిస్పాచ్ని ఏమని పిలుస్తారా అంటే మాగ్నా కార్టా అని పిలుస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇట్ పేవ్డ్ ద వే ఫర్ యూసేజ్ ఆఫ్ vernacular languages in primary education and that of English language in higher education in India. ఇక్కడ ఈ వుడ్స్ డిస్పాచ్లో మనకి ఏమని చెప్తారో అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ప్రాథమిక విద్యలో మనం వర్నక్యులర్ లాంగ్వేజ్లో అంటే ప్రాంతీయ భాష లేదంటే వ్యవహారిక భాషని యూస్ చేసుకోవచ్చని విద్య నేర్చుకునేటప్పుడు, కానీ హయ్యర్ ఎడ్యుకేషన్లో మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే జరగాలి అని ఇక్కడ చెప్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వన్, జనరల్ గవర్నర్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వన్. జనరల్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ. నెక్స్ట్ వన్, చార్లెస్ వుడ్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని పిలుస్తూ ఉంటారనమాట. ఎడ్యుకేషన్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాము. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ కామెంట్లో సెండ్ చేయండి. చార్లెస్ వుడ్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని పిలుస్తాము. నేను అడిగిన క్వశ్చన్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని ఎవరిని పిలుస్తారు? ఓకే, నెక్స్ట్ వన్ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం. ఈ వుడ్స్ డిస్పాచ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే కనుక దుబాసి ఆర్ సర్వెంట్స్. దుబాసి అంటే రెండు భాషలు తెలిసిన వాళ్ళు అని అర్థం అన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఇండియన్స్ని సర్వెంట్స్లా చూడకూడదు. వాళ్ళ యొక్క నైతిక విలువలను వాళ్ళ యొక్క ప్రజ్ఞ అనేది మన కంపెనీకి కూడా యూజ్ అవ్వాలి అని చెప్తూ ఉంటారనమాట. వాళ్ళని సర్వెంట్స్లా చూడకూడదు అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ సెకండ్ వన్, ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూసుకోవడానికి డిపిఐని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. దానికి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. వాళ్ళ కింద డిప్యూటీ డిపిఐ, వాళ్ళ కింద ఇన్స్పెక్టర్స్, వాళ్ళ కింద డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాయి యూనివర్సిటీస్ అంటే 1857. అవి ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయి అంటే కనుక కల్కత్తా, ముంబై అండ్ మద్రాస్లో అవి ఎస్టాబ్లిష్ అయ్యాయి. నెక్స్ట్ వన్, 1877. ఈ ఇయర్స్ అన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. 1877లో ఈ యూనివర్సిటీస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేశారనమాట. ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఆ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ని పూర్తి చేసుకున్న వాళ్ళలో ఉమెన్స్లో చూస్తే కనుక చంద్రముఖి బసు అండ్ ఇక్కడ మిస్టేక్ పడింది. సెకండ్ వన్ కాదంబిని గంగోలీ. వీళ్ళిద్దరూ ఉమెన్స్లో ఇక్కడ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నారు. అలాగే మెన్స్లో చూసినట్లయితే కనుక బకిం చంద్ర చటర్జీ, జారునంద్ బోస్ వీళ్ళిద్దరూ కూడా మెన్స్లో ఇక్కడ ఎడ్యుకేషన్ని పూర్తి చేసుకున్నారనమాట. నెక్స్ట్ వన్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే కనుక ఇక్కడ ఎకానమీ మొత్తం కూడా ఇండియన్లో ఉన్న వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ని అందించలేదు కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్ని ఏర్పాటు చేసుకోండి, వాళ్ళకి మేము కూడా సహాయం చేస్తాము అని చెప్తూ ఉండేవారు. వాటినే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని పిలుస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ 1871 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీని ఇక్కడ అంటే సెంట్రల్ నుండి స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ స్టడీ, ఎడ్యుకేషన్, ట్యాక్స్ ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంటే చూసుకోవాలి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం డౌన్వర్డ్ ఫిల్టర్ థియరీ. అంటే ఏంటి, హయ్యర్ కేటగిరీ వాళ్ళకి వీళ్ళు ఎడ్యుకేషన్ అందిస్తే వాళ్ళు మిడిల్ కేటగిరీ వాళ్ళకి ఎడ్యుకేషన్ అందిస్తారు, వాళ్ళు కామన్ పీపుల్కి అందిస్తారు అని. దాన్ని ఈ వుడ్స్ డిస్పాచ్ అనేది రిజెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మాస్ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేస్తుంది. మాస్ ఎడ్యుకేషన్ అంటే కనుక అందరికీ కూడా విద్య అందుబాటులో ఉండాలి అని ఇక్కడ చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, ఇండియన్స్ ఎడ్యుకేట్ రెస్పాన్సిబిలిటీ ఈఐసికి ఏర్పాటు చేస్తూ ఉంటారనమాట. ఇంకొకటి, ఇక్కడ ఇండియన్ కల్చర్తో పాటుగా ఇండియన్ లాంగ్వేజెస్
అంటే వర్నాక్యులర్ లాంగ్వేజెస్ని కూడా నేర్పించాలి అని ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో జనరల్ పాయింట్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇంట్రెస్ట్, ఎవరికైతే ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాలి అని. నెక్స్ట్ వన్, న్యూట్రల్ రిలీజియన్ సిస్టమ్, అంటే అందరికీ న్యూట్రల్గా, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరికీ కూడా ఎడ్యుకేషన్ ఈక్వల్గా న్యూట్రల్గా ఉండాలి అని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ గర్ల్స్ స్కూల్స్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. స్టైఫండ్, ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము, ఎవరైతే ఇండియన్ లాంగ్వేజెస్ని నేర్చుకుంటారో వాళ్ళకి స్టైఫండ్ ఉండదని, కానీ దాన్ని రిజెక్ట్ చేస్తూ ఇక్కడ స్టైఫండ్ కూడా ఏర్పాటు చేస్తారు. టీచర్ ట్రైనింగ్ కాలేజెస్ అండ్ నెసెసిటీ ఆఫ్ వొకేషనల్ కాలేజెస్, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఎడ్యుకేషన్ లెవెల్స్ చూసినట్లయితే కనుక ఇక్కడ ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్, హై స్కూల్స్, కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ లెవెల్స్ అన్నమాట. ఇదంతా వుడ్స్ డిస్పాచ్ 1854. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching this video. Please subscribe my channel. Thank you so much.